మరి సహజంగా ప్రజల నుంచి మరి ఆ గొంతు వినిపించకపోతే దేశం బాగుపడుతుందా? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేయవలసిన పని చేయకపోతే ప్రజలు గొంతు విప్పాలా, ఏ పార్టీ అయినా కూడా. అది కూడా లేకపోతే ఇంక దేశాన్ని కాపాడుకోగలమా? సార్ ముఖ్యంగా ప్రజలకి ఎన్నికల్లో హామీలు కావాలా సార్, డెవలప్మెంట్ కావాలంటారా? ఖచ్చితంగా దీర్ఘకాల అభివృద్ధి. ఇప్పుడు ఈవేళ ఫ్రీబీస్ రేపు పరగడిపోయి కదా, ఇవాళ మీరు భోజనం పెట్టారు, నా సృష్టిగా భోజనం పెట్టారు, ఆకలి ఉందని చెప్పని. సంతోషం నరేష్, థ్యాంక్ యూ, మంచి భోజనం పెట్టావు అన్నాను. రేపు మళ్ళీ ఆకలి వేస్తుందా లేదా? అవును సార్. సమస్య పరిష్కారం అయిపోయిందా? అందుకే చైనీస్ సామెత ఏం చెప్తారు, ఆకలి కొన్నవాటి ఖచ్చితంగా మనం కడుపు నింపాలి, వద్దంట్లా నేను. కానీ అదే పరిపాలన అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకొకటి లేదు. నిజంగా దీర్ఘకాలంలో వాళ్ళకి కావాల్సింది, వాళ్ళు ఇవాళ చేపలతో భోజనం వండించడమా చైనీస్ సామెతలో చెప్పేది వాళ్ళు, లేకపోతే చేపలు పట్టడం నేర్పి ఒక గాలాన్ని ఇవ్వటమా, వాళ్ళనో గాలాన్ని ఇవ్వటమా, ఏది ముఖ్యం? గాలం ఇవ్వటమే సార్. కాబట్టి దీర్ఘకాలంలో బతుకులను బాగు చేయకుండా నేను దాతని, నువ్వు నా దగ్గర అర్థించేవాడు, నేను నీకు ఇస్తున్నాను అన్న భావన ప్రజాస్వామ్యంలో ప్రజలను అవమానించడం అవుతుంది సార్. అలాగే హైడ్రాకి సంబంధించి హైడ్రా పనితీరు ఏ విధంగా ఉందంట సార్? వ్యతిరేకత అయితే కూడగట్టుకుంది మన దేశంలో. ప్రధానికి 2 రోజుల పాటు అడావిడి మర్నాడు గందరగోళం. అట్లా కాదు. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి నేను గట్టిగా పోరాడుతాను. హైదరాబాద్ నగరంలో ఈ ట్యాంకులన్నీ కూడా కుకట్పల్లిలో మీరు చూస్తే ఆనాడే బౌండరీలన్నీ గుర్తించి అన్ని కంచెలు వేయించాను నేను, కబ్జాలు లేకుండా. కాబట్టి కబ్జాలు ఆపాలనే విషయంలో ఎవరు కాదనరు. కానీ 2 విషయాలు మనం పట్టించుకోకుండా ఏదో ఆర్భాటం చేస్తే 4 రోజులు ప్రచారం వస్తుంది, కానీ చివరికి ఏమీ ఫలితం రాదు. మొట్టమొదటిది 10,000 మంది నిరుపేదలు పొట్ట చేత పట్టుకుని గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద నైపుణ్యం లేకుండా, పెద్దగా ఆదాయం లేకుండా హైదరాబాద్ వస్తున్నారు. వాళ్ళందరికీ అక్కడ స్థానికంగా ఏదో చిన్న చిన్న ఇళ్ళు మరొకటి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అవును సార్. ప్రభుత్వం ఆనాడు పట్టించుకోవాలి. చాలా చోట్ల వాళ్లే బిల్డింగ్స్ అప్రూవల్ ఇచ్చారు, పట్టించుకోవాలి. ఇప్పుడు అకస్మాత్తుగా గీత గీసి కూల్చి పారేస్తామంటే ఒక పేద దేశంలో ఇది ఆషామాషి కాదు. వాళ్ళ జీవితాల సంగతి ఏంటి, వాళ్ళ ప్రత్యామ్నాయం సంగతి ఏంటి, ప్రతిఘటన వస్తుంది. మీ తప్పుల వల్ల వచ్చినాయి ఇవన్నీ కూడా. మీరందరూ కూడా లంచాలు మెనగడం వలనో లేకపోతే మీకు ఉదాసీనంగా ఉండటం వల్ల వివిధ కారణాల వల్ల ఆక్రమణలు వచ్చినాయి. కాబట్టి ట్రైన్కి అడ్డుపడుతోంది, మరి దీనివల్ల ప్రవాహం ఆగిపోతే మొత్తం మురుగునీరు పారుదల కానీ లేకపోతే మరొకటి కానీ వర్షం నీరు పారుదల కానీ నాశనం అయిపోతుంది అన్నప్పుడు గట్టిగా పట్టించుకోవాలి. ఉదాహరణకి నాకు బాగా గుర్తుంది, నేను శాసనసభ్యుడిగా ఉండగా డ్రైన్ మీద ఒక ప్లాట్ఫామ్ కట్టేసి 3 అంతస్తుల బిల్డింగ్ కట్టేశారు. డ్రైనేజ్ పైన, డ్రైన్ మీదే. డ్రైన్ పక్కన ఒక గజం ఆక్యుపై చేయడం కాదు. అప్పుడు నేను మున్సిపల్ కమిషనర్ చెప్పాను, లోకల్గా వాళ్ళు డిప్యూటీ కమిషనర్ వీళ్ళు చేయలేరు, ఈ జోనల్ లేకపోతే డిప్యూటీ కమిషనర్లు ఒత్తిడి లొంగిపోవాల్సి వస్తుంది, మీరు మున్సిపల్ కార్పొరేషన్ సెంట్రల్ ఆఫీస్ నుంచి స్క్వాడ్లను పంపించేసి ఇలాంటివి తొలగించాలని చెప్పాను. వాళ్ళు ఒక శనివారం ఆదివారం తొలగించడం మొదలెట్టారు. వెంటనే అప్పటిదాకా ఉప్పు నిప్పుగా ఉన్న వివిధ పార్టీల కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, వేరు పార్టీలు ఒకరు పడదు ఈ విషయంలో అందరూ కలిసిపోయి అర్జెంటుగా గవర్నమెంట్లో ఉన్నత స్థాయికి వెళ్ళి దాన్ని ఆపించారు. ముందు ఓకే 4 రోజుల లోపల ఆ కమిషనర్ని ట్రాన్స్ఫర్ చేయించారు. స్వలాభం కోసం మీరే చేయించింది ఇది, ఇవన్నీ మీ వల్ల వచ్చినాయి. ఇవాళ ఒక్కసారిగా గుండెలు బతుకుంటే ఎట్లాగా? కాబట్టి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయకుండా, సిస్టమేటిక్గా చేయకుండా హడావిడిగా చేస్తే ఉపయోగం ఉండదు. రెండోది, ఊళ్ళో వందలాది లేక్స్ ఉన్నాయి. అవును సార్. ఒకప్పుడు మంచినీళ్ళ చెరువులు, హుస్సేన్ సార్ కూడా మంచినీళ్ళ చెరువే. అవును సార్. ఇవాళ ఏమవుతుంది, ఇన్ని బిల్డింగ్లు వస్తున్నాయి హైదరాబాద్ నగరంలో, అన్ని అప్రూవల్తో వస్తున్నాయి. సోలేజ్ కనెక్షన్ ఎన్నిటికున్నది? హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 27 లక్షల ఇళ్ళుంటే, కుటుంబాలు ఇళ్ళు కాదు, కుటుంబాలు, హౌస్ హోల్డ్స్ అంటాం. 9 లక్షలు 10 లక్షలు దాటి మీకు సివరేజ్ కనెక్షన్ లేవు. 10 లక్షల వరకు కూడా. మిగతా 15-16 లక్షలకి 23 లక్షలు అనుకుంటాను ఇల్లు ఉంది, 9 లక్షలకు సివరేజ్ కనెక్షన్ ఉన్నాయి. మిగతా 14-15 లక్షల ఇళ్ళకి సివరేజ్ కనెక్షన్ లేదు, మురుగునీటి పారుదల లేదు. మీరేం చేస్తున్నారు, ఏదో అక్కడ సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టిన మరొకటి కాగితం మీద పెడుతున్నారు, కాగితం మీద చూపెడుతున్నారు, కానీ పక్కన ఉన్న లేక్లోకి మలమూత్రాలు పైపు చేస్తున్నారు. అవన్నీ మీరు చేశారు. అవన్నీ సరిచేయకుండా మీరు లేకులను ఉద్ధరించేది ఎట్లా ఉంటుంది? ఇది ఒక్కరోజు జరిగే పని కాదు, ఒక ఆటోతో అయ్యే పని కాదు. మొత్తం మీ మురుగునీటి పారుదల వ్యవస్థను పూర్తిగా సరిదిద్దారు. అలా చేయకుండా లోతైనటువంటి పరిశీలనతో, ఆలోచనతో, ముందు చూపుతో చేయకుండా ఆర్భాటంతో మొదలెడితే 2 రోజులు ప్రచారం అవుతుంది, 3వ రోజు చెడు పేరు వస్తుంది. సార్ ముఖ్యంగా రాష్ట్రంలో కూడా రీసెంట్గా కులగణనకు సంబంధించిన రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సార్. ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది సార్, కులగణన అసలు ఎవరు చేయమన్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ని. కులగణనలో వారి పార్టీ చేయమంది, వారి పార్టీ నాయకుడు చేయమన్నారు. ఎందుకు అన్న ప్రశ్న అడగండి మీరు. అది ఎందుకు సార్, ఎందుకు చేయించారు? నేను నిర్మోహమాటంగా మొట్టమొదటి చెప్తున్నాను, కులగణన వల్ల పేదలకు జరిగే ప్రయోజనం ఏమాత్రమూ లేదు. ఎందుకంటే రిజర్వేషన్లకి కులగణనకి సంబంధం లేదు.
ఈ దేశంలో పార్టీలన్నీ కూడా ఏ రాజకీయ విభేదాలు లేకుండా 1950 నుంచి రాజ్యాంగం నాటి నుంచి వెనకబడ్డ తరగతులకు కానీ దళితులకు కానీ ఆదివాసీ రిజర్వేషన్లకు కట్టుబడినారు. మీరు చూడండి, అందుకని ఏకగ్రీవంగా దేశమంతా రాజకీయంగా రిజర్వేషన్కి ఏర్పాటు చేశారు. అవును సార్. రాజ్యాంగం చెప్పింది ఏమిటి? అందరినీ కూడా విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, కులం, మతం, లింగం, ప్రాంతం ఈ వివక్ష లేకుండా సమానంగా చూడాలి. అది మొట్టమొదటి ప్రిన్సిపల్. కానీ ఈ కానీలో ఉంది. కానీ విద్యాపరంగా కానీ ఆర్థికంగా కానీ వెనుకబడ్డ తరగతులు ఉన్నట్లయితే వారికి ప్రత్యేక రాయితీలు కల్పించవచ్చును. మౌలిక సూత్రం అందరినీ సమానంగా చూడాలి, కానీ కొన్ని ప్రత్యేక రాయితీలు కల్పించవచ్చును. అంటే అర్థం ఏంటి? రాయితీలు సమానత్వాన్ని మింగేయకూడదు, ఎక్కడో చోట ఒక బ్యాలెన్స్ ఉండాలి. అందుకని సుప్రీంకోర్టు ఏమన్నది 50% వరకు రిజర్వేషన్లు ఇచ్చేద్దాం. అది రీజనబుల్లే కదా. అటు సమానత్వాన్ని కాపాడినట్టుంది, అసమానుల మధ్య సమానత్వం సాధ్యం కాదు కాబట్టి రాయితీలు ఇచ్చినట్టు ఉంది. అంతే, అన్ని రాయితీలు పెట్టేస్తే ఇంకా సమానత్వం ఏముంది సమాజంలో? అవును సార్. కాబట్టి దాన్ని దాటే అధికారం ఎవరికి లేదు, ప్రభుత్వానికి లేదు. 50%కి వచ్చేసాం మనం. రిజర్వేషన్లు దీనిలో వేలం పెరిగే తగ్గేది ఏముంటుంది. ఒకటి. ఓకే. రెండు, ఏ వ్యక్తికి వస్తుందని చెప్పన్నది వారి వ్యక్తుల కులం సర్టిఫికేటు, తర్వాత వాళ్ళ ఆదాయము వగేరా దాన్ని బట్టి వస్తుంది తప్ప మీ కులగణాలు వచ్చేది ఏం లేదు. కాబట్టి ఎందుకు చేసినట్టు? ఇది రాజకీయ సమీకరణ కోసం కులాన్ని ఆయుధంగా వాడుతున్నారు. మామూలుగా రాజకీయ సమీకరణ కోసం మీ పన్నుల డబ్బు ఎంత తీసుకున్నాము, ఈ డబ్బుని ఈ రకంగా ఖర్చు పెడితే మీ జీవితాలు ఎట్లా బాగుపడ్డాయి, మీ అందరికీ ఉమ్మడి సేవలు ఎట్లా అందినాయి, మీ పిల్లల బతుకులు ఈ రకంగా బాగుపడుతున్నాయి, విద్య ఎలా అందుతోంది, ఆరోగ్యం ఎట్లా అందుతోంది, ఉపాధి ఎట్లా కలుగుతుంది, ఆదాయం ఎట్లా పెరుగుతుందని చెప్పుకోగలగాలి. అదేమీ లేకుండా ఎలక్షన్ వచ్చిందని చెప్పంటే కుల మహాసభలు, నాయకులంతా కుల మహాసభల్లో వచ్చి ఒక్కో కులం గురించి మాట్లాడతారు. ఎలక్షన్లో మన ఇచ్చే హామీలు కుల గణన, అదేదో అద్భుతమైనట్టుగా. నేను నిశ్చయంగా చెప్తాను కెమెరా ముందు సార్, ఇంకో సంవత్సరం ఆగి చూడండి, కులగణాల వల్ల ఈ కులాల ప్రజలకి ఏం మేలు జరిగిందో ఒక్కటి నాకు చూపెట్టండి. నేను సవాల్ చేస్తున్నాను బహిరంగంగా. ఇది కేవలం రాజకీయంగా కులం తప్ప దేని చోటు ఇంకో రకంగా రాజకీయం నడిపినటువంటి పార్టీలు కులం పేరుతో రాజకీయ సమీకరణ కోసం చేస్తున్న సన్నాహం తప్ప దీనికి ప్రజల ప్రయోజనాలకి ఏమాత్రం సంబంధం లేదు. మరొకటి వినిపిస్తుంది సార్, ఇంకొక మాట, పుట్టుకతో వచ్చిన వివక్ష ఖచ్చితంగా పోవాలి. నేను జీవితంతో పోరాడుతుంది. అందుకని పొద్దున్న సాయంత్రం నేను మాట్లాడేది విద్య ఆరోగ్యం. అవును సార్. విద్య వల్ల కలిగే నైపుణ్యం, ఉపాధి, ఆదాయం, దానికి 100 రూపాయలు నేను కట్టుబడినాను. అది పక్కన పెట్టండి. మనం ఈ దేశంలో ఎవరన్నా నేను ఫలానా కులంలో పుట్టాలని కోరుకుని పుట్టారా? లేదు సార్. మీరు కానీ నేను కానీ లేదు సార్. వాడికి 10-15 ఏళ్ళు వచ్చిన తర్వాత ఫలానా కులంలో అని చెప్పామన్నాడు. అవును సార్. కాలక్రమేణా మనం ఎలాంటి స్పృహ వాళ్ళకు ఉండాలి? ఎక్కడ పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా, ఏ కులం పేరుతో పుట్టినా, నా తెలివితేటలు, నేను పడే కష్టము, నా వల్ల జరిగే పని వల్ల నాకు గుర్తింపు ఉండాలని మీరు కోరుకుంటారు కదా. అంతే సార్. అలా కాకుండా నరేష్ మీ అమ్మ నాన్న ఫలానా కులం నువ్వు ఇది అని ఇది తప్ప నీకేం లేదని అంటే నీకు గౌరవం ఉంటుందా? లేదు సార్, ఉండదు. నాకు గౌరవం ఉంటుందా? కాబట్టి మన సమాజానికి ఏ సంకేతాన్ని ఇవ్వాలి? పుట్టుకొత్త వ్యవస్థ తొలగించడం కోసం రిజర్వేషన్లు ఇద్దాం, రాయితీలు ఇద్దాం. కానీ నిన్ను సమాజం అంచనా వేసినప్పుడు కులం కాదు నీకు కావాల్సిన, నిన్ను కూర్చుని వాళ్ళు వచ్చినప్పుడు నీ కులం కాదు నీకు గుర్తు రావాల్సింది నీ ప్రతిభ, నీ ఆసక్తి, నీ అభిరుచి, నువ్వు పడే కష్టము, నీ వల్ల సమాజానికి ప్రయోజనము, దాన్ని బట్టి గుర్తింపు ఉండాలి. ఆ సంకేతాన్ని ఇవ్వాలా? ప్రతిరోజు పొద్దున్న సాయంత్రంగా నీ కులం ఇది, నీ కులం ఇది, నీ కులం ఇది గుర్తు చేయాలి మనకి. నేను ఫ్రాంక్గా అడుగుతున్నాను, ఎలాంటి సమాజాన్ని కోరుతున్నాం మనం? కేవలం ఇంకా రాజకీయ లబ్ధి కోసం ఇవన్నీ కూడా జరగడం జరిగింది ఖచ్చితంగా. కానీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.